నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చింది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంటర్ అయింది. ఏపీ స్నేహగీతంలో కమలం పాత్ర ఎంత? సీట్ల పంపకాల్లో 3 పార్టీల లెక్కేంటి? పొత్తులపై అధికార పార్టీ రియాక్షన్ ఏంటి? పచ్చని కాపురంలో పొత్తులు పొడిచాయి. టీడీపీ జనసేన ఎన్డీఏ భాగస్వాములయ్యాయి. రాబోయే ఎన్నికల్లో స్నేహగీతం ఆలపించబోతున్నాయి. సీట్ల పంపకాల్లో 3 పార్టీల లెక్కేంటి? సీట్ల సర్దుబాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయబోతున్నాయి? ఏపీలో పొడిచిన పొత్తులు ఒక్కడు వర్సెస్ ముగ్గురు. పాత మిత్రులు ఒక్కటయ్యారు. 2014 కాంబినేషన్ రిపీట్. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు? కూటమి పొత్తు రత్నాలు ఫలిస్తాయా? వైసీపీని నవరత్నాలు గట్టెక్కిస్తాయా? ఏపీ ఎలక్షన్ వార్ ఎలా ఉండబోతోంది? విపక్షాల లెక్కలేంటి? అధికార పక్షం కౌంటర్ ఏంటి? ఏపీలో పాత మిత్రులు కలిశారు. 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యింది. 2019కి ముందు బీజేపీతో విడిపోయిన టీడీపీ ఇప్పుడు జనసేనతో కలిసి మరోసారి ఎన్డీఏతో జర్నీ మొదలుపెట్టింది. ఇప్పటికే తొలి విడత సీట్లను ప్రకటించిన జనసేన టీడీపీ కూటమి బీజేపీని కూడా జత చేసుకుంది. 3 పార్టీల మధ్య పొత్తులు పొడిచాయి. ఈ పొత్తు పొడుపులకు 3 రోజులు పట్టింది. ఇన్నాళ్లుగా సాగుతూ వస్తున్న 3 అంటే 3 రోజుల్లోనే అవగాహన కుదిరింది. పొత్తుకు 3 పార్టీలు సిద్ధమైనా ఇంకేదో ఆశిస్తూ కొనసాగించిన దోబూచులాటకు 3 రోజుల తర్వాత ఎండ్ కార్డు పడింది. పొత్తు ఉంటుంది, పొత్తుతోనే పోటీ చేస్తాం. ఈ మాట ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ నోట వినబడింది. టీడీపీ బీజేపీ మాత్రం ఎప్పుడూ ఇలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. చివరకు 7న మొదలైన చర్చలు 3 రోజుల తర్వాత కొలిక్కి వచ్చాయి. ఎట్టకేలకు రాబోయే ఎన్నికల్లో రాజకీయ దోస్తీపై అవగాహన కుదిరింది. టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబుని ఢిల్లీ రప్పించారు. గత నెలలోనే ఓసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు చంద్రబాబు. అంతకుముందు అయోధ్య రామాలయ ప్రతిష్టోత్సవం సందర్భంగా బీజేపీ టీడీపీ మధ్య స్నేహం చిగురించింది అనడానికి బీజం పడిందంటున్నారు. అది అలా డెవలప్మెంట్ అవడంతో ఎట్టకేలకు దోస్తీపై అవగాహన కుదిరేదాకా వచ్చింది. టీడీపీతో స్నేహానికి సిద్ధమైన బీజేపీ పెద్దలు 7న చంద్రబాబుతో 2వ దఫా చర్చలు జరిపారు. గురువారం రాత్రి బాబు, పవన్ విడివిడిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇద్దరు నేతలు కలిసి అదే రోజున రాత్రి 10:30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. అదే సమయంలో పొత్తులపై తన మనసులో మాటను చెప్పేశారు. బీజేపీ జనసేనకు కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ సీట్లిస్తామని ఆఫర్ చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో తమకు గరిష్టంగా ఎంపీ సీట్లు కేటాయించాలని కోరారు అమిత్ షా. కేంద్రంలో ప్రధాని మోడీ వేవ్తో మరోసారి గెలుస్తామని, కానీ 370 సీట్లు సొంతంగా నెగ్గాలనే కలలను నిజం చేయడానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. షా ఎంతలా చెప్పినా టీడీపీ అధినేత చంద్రబాబు తన మాటకే కట్టుబడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ ఆధారంగా అంతకు మించి ఎన్ని సీట్లిచ్చినా ప్రత్యర్థికి లాభం చేకూర్చడమే అవుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇలా తొలి రోజు సుదీర్ఘంగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో తమ నిర్ణయం చెప్పేందుకు ఓ రోజు సమయం అడిగారు బీజేపీ నేతలు. దీంతో చంద్రబాబు, పవన్ 8న ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఒడిశా, మహారాష్ట్రతో పాటు కొన్ని ఇతర కార్యక్రమాల వల్ల మళ్లీ చంద్రబాబు, పవన్లతో అమిత్ షా భేటీ కాలేదు. శనివారం కూడా ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు, పవన్ రోజంతా తమ క్యాడర్తో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీకి కేటాయించే సీట్లను త్యాగం చేయాల్సిన నేతలతో సంప్రదింపులు జరిపారు. అటు బీజేపీ హైకమాండ్ కూడా రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించింది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయి ఏ నియోజకవర్గాలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. ఇలా ఇరు పార్టీలు శుక్రవారం హోంవర్క్ కంప్లీట్ చేయడంతో శనివారం పొత్తుపై క్లారిటీ వచ్చింది. 3వ రోజు సుమారు 50 నిమిషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. చంద్రబాబు ముందుగా ప్రతిపాదించినట్లు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలపైన 3 పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అయితే బీజేపీ కోరినట్లు ఎక్కువ పార్లమెంటు స్థానాలిచ్చేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ 1 సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. గతంలో 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్న జనసేన బీజేపీ కోసం 1 సీటును వదులుకొని 2 సీట్లతో సరిపెట్టుకునేందుకు ఒప్పుకుంది. ఇలా 3 పార్టీల మధ్య అవగాహన కుదరడంతో ఏపీలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. చర్చల తర్వాత పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన దేశ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం కాంబినేషన్ రిపీట్ అయ్యింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజెక్కించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మళ్లీ జతకట్టాయి. ప్రధాని మోడీపై నమ్మకాన్ని చాటుతూ టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరాయన్నారు అమిత్ షా. మోడీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఏపీ దేశానికి సేవ చేయడం కోసమే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చివరకు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రధాని మోడీ నాయకత్వంలో వైసీపీ అరాచకాలకు ముగింపు పడుతుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు, పవన్ ప్రకటిస్తారు. ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత జరగబోయే తొలి బహిరంగ సభ. దీనికి ప్రధాని మోడీ కూడా హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. అంతేకాదు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే సభ చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు దక్కాయి. ఇందులో జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. లోక్సభ స్థానాల్లో 2 జనసేన, 6 బీజేపీ పోటీ చేస్తాయంటున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇప్పటికే 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశాయి. 5 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని కూడా ప్రకటించేసిందే. పొత్తులో భాగంగా ఇప్పుడు టీడీపీ 145 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుంటే బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు పోటీలో ఉండబోతోంది. జనసేన 24 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతోంది. కానీ ఏ పార్టీ ఏ సీట్లలో పోటీ చేస్తుందనేది ఇంకా తేలలేదు. ఇందుకు 2-3 రోజులు పట్టే అవకాశాలున్నాయి. ఎన్డీఏతో దోస్తీ ఓకే, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ప్రత్యేక హోదా హామీ సంగతేమైంది? దీనిపై బీజేపీ పెద్దలతో ఏమైనా మాట్లాడారా? ఎలాంటి హామీ ఇచ్చారని ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. అధికారం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని సైడ్ చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విమర్శలపై కూటమి వర్షన్ ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. నాటి మోడీ చరిష్మా, పవన్ మద్దతు రాష్ట్రంలో నాటి పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. టీడీపీ అధికారం చేపట్టింది. అప్పుడు జగన్ సింగిల్గానే పోటీ చేశారు. చంద్రబాబు భారీ హామీలు, రుణమాఫీ బాగా ప్రభావం చూపింది. టీడీపీ 102 సీట్లు, బీజేపీ 4, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవగా వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటికి వచ్చాయి. జగన్ సుదీర్ఘ పాదయాత్రతో చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించిన విధానం ప్రజలకు వివరించి 151 సీట్లతో 2019లో విజయం సాధించారు. ఇప్పుడు తిరిగి 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలోనూ జగన్ తిరిగి ఒంటరిగా పోటీకి ఎప్పుడో సిద్ధమయ్యారు. 2014 పొత్తులతో పాటుగా ఫలితం కూడా రిపీట్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ అప్పుడు ఇప్పుడు పొత్తుల లెక్కలు, సమీకరణాల్లో స్పష్టమైన మార్పు ఉంది. నాడు జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు బీజేపీతో పాటుగా జనసేన బరిలో ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు దక్కాయి. ఈ సీట్లు కోల్పోవడం టీడీపీలో ఆశావహులపైన ప్రభావం చూపించటం ఖాయం. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు మంత్రాంగం ప్రారంభమైంది. సీట్ల సర్దుబాటు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో 3 పార్టీల క్యాడర్ను కలిపి ఎన్నికల్లోకి వెళ్లటం చంద్రబాబుకు బిగ్ టాస్కే. అదే సమయంలో సీట్లు దక్కని పార్టీ నేతలను బుజ్జగించటం మరో కష్టమైన పని. అటు జగన్ సింగిల్ గా పోటీ చేస్తున్నారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. అభ్యర్థుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ ప్లస్ అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల ఎంపిక పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 2 పార్టీలతో పొత్తుల వేళ చంద్రబాబుకు సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల ఎంపికకు వెసులుబాటు తక్కువ. ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలను సామాజిక సమీకరణాలే ప్రభావితం చేయనున్నాయి. గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటికి వెళ్లారో ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. తిరిగి ఎన్డీఏలో చేరే సమయంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ వేళ 2014 రిపీట్ పొత్తుల ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే టార్గెట్తో టీడీపీ, బీజేపీలతో జతకట్టారు పవన్. తాజా లెక్కల ప్రకారం జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు కేటాయించారనే క్లారిటీకి వచ్చేసింది. ఇక 2019లో 3 విడిగా పోటీ చేశాయి.
టీడీపీ 23 చోట్ల, జనసేన ఒక్క చోట మాత్రమే గెలిచాయి. దీంతో కలిసి ఉంటే తప్ప ఫలితం ఉండదనే తత్వం బోధపడటంతో ఇప్పుడు పొత్తు ఫైనల్ అయ్యింది. బీజేపీ మాత్రం పొత్తులపై తేల్చడానికి చాలా టైం తీసుకుంది. పొత్తు ఉంది అని తేలినా సీట్ల సంఖ్యపైన పీటముడి పడింది. చివరికి 3 రోజుల చర్చల తర్వాత పొత్తు సీట్లపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ 145 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుంటే బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు పోటీలో ఉండనుంది. జనసేన 24 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతోంది. అయితే ఇప్పటికే జనసేనకు కేవలం 24 సీట్లే ఇచ్చారు అన్న ఆవేదన కాపు సామాజిక వర్గంలో ఉంది. సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగానే ఉన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయే కంటే తక్కువ సీట్లు తీసుకుని వీలైనన్ని ఎక్కువ గెలవటం ముఖ్యమని భావిస్తున్నారు. జనసేనకి చాలా చోట్ల క్యాడర్ ఉన్నా లీడర్లు లేరు, అభ్యర్థులు లేరు, గ్రామస్థాయిలో కమిటీలు లేవు. పవన్ 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినా నేతల్ని మాత్రం తయారు చేయలేదు. బలమైన నాయకుల్ని తయారు చేసుకోలేకపోవటం వల్లనే 24 సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చిందంటున్నారు. ఎన్డీఏతో టీడీపీ జనసేన దోస్తీ ఓకే, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ప్రత్యేక హోదా హామీ సంగతేమైంది? దీనిపై బీజేపీ పెద్దలతో ఏమైనా మాట్లాడారా? ఇలాంటి హామీ ఇచ్చారు అని ఏపీ పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ నడుస్తోంది. అధికారం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని సైట్ చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన పాచిపోయిన లడ్డూలు కావాలన్న ఆయన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. ఏపీ ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంది టీడీపీ. మరి తాజా పొత్తు పొడుపుల్లో దీనిపై ఎలాంటి హామీ తీసుకున్నారు అన్నదే ఆసక్తి రేపుతోంది. 3 పార్టీల నేతలెవరూ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే పొత్తులని మాత్రం క్లియర్ కట్ గా చెప్పేశారు. బీజేపీ నుంచి రాబట్టాల్సినవన్నీ చాలానే రాబట్టామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అవేంటో సందర్భం వచ్చినప్పుడు చెబుతామంటున్నారు. ఇక ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో ఇంకా క్లారిటీ లేదు. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో ఫైనల్ కాలేదు. ఇప్పటికీ అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. జనసేన, బీజేపీ ఇచ్చే సీట్లు పోను మిగతా వాటిల్లో టీడీపీ పోటీ చేస్తోంది. పొత్తుకు ముందే ఎంతో మంది ఆశావహులు ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరాక చాలా చోట్ల అసంతృప్తులు బయటపడ్డారు. ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో అసమ్మతి సెగ మరింత రాజుకునేలా ఉంది. వీరిని సంతృప్తి పరచటం టీడీపీకి సవాలే. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి గందరగోళం లేదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే వారి పరిస్థితేంటి? ఎలా బుజ్జగిస్తారు? త్యాగాలు చేసే తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు ఎలా న్యాయం చేస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వాళ్లు జంపింగ్ కు సిద్ధమవుతారా, లేదంటే త్యాగాలు చేస్తారా? పొత్తులు తేలడంతో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వార్ మరింత రసవత్తరంగా ఉండబోతోంది. ఒక్కడు ఒకవైపు, ముగ్గురు మరోవైపు. ఈ ద్విముఖ పోరులో ఎవరి లెక్కలేంటి? వ్యూహ ప్రతివ్యూహాలేంటి? పొత్తుల ఈక్వేషన్లు టీడీపీకి కలిసి వస్తాయా, వైసీపీకి మైనస్ అవుతాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్ని కూటమికే పడతాయా? వైసీపీ దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా వీటిపై చర్చ నడుస్తోంది. పొత్తులపై కత్తులు దూసుకుంటున్నాయి పార్టీలు. బీజేపీతో పొత్తు కోసం బాబు, పవన్ వెంపర్లాడారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అప్పుడు నచ్చని పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగున్నాయా అంటూ సెటైర్ వేసింది కాంగ్రెస్. పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యామని అంటోంది టీడీపీ. పొత్తుల కాకతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతుందా? ఎలక్షన్ వార్లో ఎవరి వ్యూహాలు ఏంటి? కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. 2014 ఫలితాలు రిపీట్ చేస్తామని కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇది కొత్త ప్యాకేజీతో వస్తున్న పాత కూటమి అంటూ వైసీపీ విమర్శిస్తోంది. 3 కాళ్ల కుర్చీ లాంటి ఈ కూటమి కూలడం ఖాయమంటూ కౌంటర్ ఇచ్చింది. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధమంటోంది వైసీపీ. బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అప్పుడు నచ్చని పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగున్నాయా అంటూ సెటైర్ వేసింది. గతంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ 5 ఏళ్లు పొత్తు పెట్టుకున్నారని, ఏపీకి ఏమిచ్చారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దగ్గర టీడీపీ, జనసేన తాకట్టు పెట్టాయంటూ ఆరోపణలు గుప్పించింది సీపీఎం. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా టీడీపీపై మాత్రం సానుకూలత లేదని అంటోంది. సీఎం జగన్ను ఎదుర్కోలేకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, కేఏ పాల్తో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓటు వేయమని సీఎం జగన్ చెబుతుంటే మా పొత్తులను చూసి ఓటు వేయమని చంద్రబాబు, పవన్ చెప్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు మేము సిద్ధమంటుంటే అమిత్ షా ఇంటి ముందు పొత్తుల కోసం మేం సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మిత్రులు కలిసి? ఈ రోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. ఈ రోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాందేహి అని అడుక్కునే విధంగా సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? 100 మంది కౌరులాగా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా విజయం సాధిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్లమెంటుకు పోటీ చేస్తారని ఖాయమైపోయింది. పవన్ కు ఆ ఆలోచన రావడానికి చంద్రబాబే కారణమని టాక్ నడుస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరిన పక్షంలో ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి కూడా అయిపోవచ్చని చెప్పారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తాడు అనుకున్న పవన్ ఇప్పుడు రూటు మార్చి ఎంపీగా బరిలోకి దిగుతున్నటాన్ని వైసీపీ తప్పుపడుతోంది. భవిష్యత్లో లోకేష్ కు అడ్డు లేకుండా పవన్ కళ్యాణ్ ను సైడ్ చేశారంటోంది. చంద్రబాబు సీఎం అభ్యర్థి అని లోకేష్ చెప్పాక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఏంటంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అనేటువంటిది వారి అంతర్గతమైనటువంటి అంశం. ఒక పక్క క్లియర్ గా, ఒక పక్క లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా కూటమికి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈయన తాలూకా ప్రమేయం ఏముంటుంది ఇంక చెప్పండి. చివరికి తీసుకుని వెళ్ళి ఎక్కడ ఆయన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తుకు కూడా వారికి అర్థమవుతుంది. 60 రోజులు అయితే వారికి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా వారు ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటిది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా సీఎం అంటే చీఫ్ మినిస్టరా అని ప్రశ్నించారు. సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా లేక సీఎం అంటే చంద్రబాబు మనిషా అని అడిగారు. సీఎం అంటే చీటింగ్ మనిషి అని కూడా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు అంబటి రాంబాబు. ప్రత్యర్థులు ఎంతమంది కలిస్తే అంత బలం తనకు ఉన్నట్టేనని వైసీపీ చెబుతోంది. 3 పార్టీలు కలిసినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధుల సమావేశంలో పార్టీ సీనియర్లు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్కు భరోసా ఇచ్చారు. అటు మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబు జీవితంలో లేదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. అపాయింట్మెంట్ కోసం 3 రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడు. బీజేపీ కోసం పడిగాపులు కాస్తున్నాడు 3 రోజుల నుంచి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యాయంటోంది టీడీపీ. విభజన హామీల సమయంలో కట్టుబడి ఉన్నామని, గతంలో ఎన్డీఏలో ఉండటం వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురాగలిగామన్నారు ఎంపీ కనకమేడల. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. పాలక పార్టీకి ఎటువంటి అవకాశము ఇవ్వకుండా గెలుపే ప్రధానంగా పెట్టుకుని ప్రాక్టికల్గా వర్క్ చేసి దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఏపీలో మెరుగైన పాలన అందించాలి అనే లక్ష్యంతో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు గమనించారని, వారి ఆకాంక్ష మేరకే పొత్తుల విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కక్ష సాధింపు చర్యల్లో ఈ ప్రభుత్వం మునిగి తేలుతుందో, ఏ విధమైనటువంటి విధ్వంసకర పాలన ఈ రాష్ట్రానికి అందించిందో ప్రజలందరికీ తెలుసు. మా అధినాయకత్వం ఏ నిర్ణయం చేసినా కూడా పొత్తులకి సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే నిర్ణయం. ఎవరి వాదనలు ఎలా ఉన్నా 2014 కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫలితం కూడా అదే తరహాలో ఉంటుందని టీడీపీ భావిస్తోంది.
హిస్టరీ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి 3 పార్టీలు. అటు ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి నడుస్తున్నాయి. ఇక సింహం సింగిల్ అంటూ మొదటి నుంచి చెబుతున్న వైసీపీ 2024 వార్లో తనదైన స్టైల్లో దూసుకెళ్తోంది. పేరుకు త్రిముఖ పోరైన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్యే అసలు పోటీ ఉండబోతోంది. కూటమి పొత్తులు ఫలిస్తాయో, వైసీపీ ఎత్తులు వర్కౌట్ అవుతాయో చూడాలి.